హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సింగమ్స్ కిచెన్. ఈరోజు మనం ఎగ్ మసాలా కర్రీ ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కర్రీ మనకు రైస్, చపాతీ, రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 3 ఉడికించి కట్ చేసుకున్న ఎగ్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఈ విధంగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఉప్పు కారం అంతా ఎగ్స్కి పట్టేలా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఎగ్స్ను ప్లేట్లోకి తీసుకొని పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు మరోసారి ప్యాన్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2-3 పచ్చిమిరపకాయలు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ల జీడిపప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయలను మెత్తగా ఉడికించుకోవాలి. ఉల్లిపాయ, జీడిపప్పు ఈ విధంగా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఉల్లిపాయ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 5-6 లవంగాలు వేసుకొని గోలనివ్వాలి. అవన్నీ గోలిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఇలా పైకి తేలాక తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి మసాలాకి పట్టేలా కలపండి. ఇప్పుడు మసాలాలోని ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చాక 1/2 గ్లాస్ వాటర్, 1 టీ స్పూన్ కస్తూరి మేతి వేసి కలుపుకోవాలి. కలుపుకున్న మసాలాను మీడియం ఫ్లేమ్లో 3-4 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మసాలా ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చివరగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఈ మసాలా గ్రేవీ కర్రీ చపాతీ, రైస్, రోటీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.